నమస్తే అండి, వెల్కమ్ టు అల్లవారమ్మ వ్లాగ్స్ అండ్ థాట్స్. మీరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. మనం పూజ చేసినప్పుడు అలాగే పండుగలప్పుడు ఇంట్లో అయితే సాంబ్రాణి ధూపం అయితే వేస్తాము కదండి. అంటే పూజలనే కాదండి, వారంలో ఒక 2 సార్లు కనుక సాంబ్రాణి ధూపం వేస్తే మన దేవుడి మందిరం అలాగే మన ఇల్లంతా సాంబ్రాణి ధూపం వేస్తే మనకి ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉండిపోతుందండి. అంత మనకి అంతా చాలా పాజిటివ్గా అయితే ఉంటుందన్నమాట. మన చుట్టూ ఉన్న వాతావరణం బట్టి మన పాజిటివ్ అయితే ఉంటుంది కదండి. సాంబ్రాణి పొగ వేయడం వల్ల ఏంటంటే మన ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉండిపోతుంది, మన మనసుకి ప్రశాంతంగా ఒక పాజిటివ్ ఎనర్జీ అయితే ఉంటుందండి. ఇక్కడ వచ్చిన సాంబ్రాణి అయితే తీసుకున్నానండి. ఆ సాంబ్రాణి ధూపంలో ఇప్పుడు నేను చూపించే 4 ఐటమ్స్ కలిపి కనుక సాంబ్రాణి ధూపం వేస్తే చాలా మంచి పరిమళం అయితే వస్తుందండి. అంటే మనకు గుడికి వెళ్తాం కదండి, దేవాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ సాంబ్రాణి ధూపం వేస్తే వస్తుంది కదండి, ఒక మంచి సుగంధంతో అంటారు కదండి పరిమళాలు. అటువంటివి అయితే మన ఇంట్లో కూడా వస్తాయండి. వాటికి కావాల్సిన వచ్చి నేనైతే సాంబ్రాణి తీసుకున్నాను కదండి. అలాగే గుగ్గిలం అండి. అంటే గుగ్గిలంలో 2 రకాలు ఉంటాయి అన్నమాట. తెల్ల గుగ్గిలం, మామూలు గుగ్గిలం, ఏది తీసుకున్నైతే పర్లేదండి. ఇంకోసం జవాది పౌడర్ అండి, అలాగే చందనం అండి. ఈ 4 కలిపి కనుక మనం సాంబ్రాణి ధూపం వేస్తే కనుక మన ఇల్లంతా కూడా ఒక పాజిటివ్ ఎనర్జీ అయితే ఉంటుందండి. ఇది చూసారు కదా, నేనైతే మామూలు గుగ్గిలమే తీసుకున్నానండి. ఇది అలాగే పాల గుగ్గిలం ఉంటుందండి, ఏదైనా పర్లేదండి. ఇవి వచ్చి జవాది పౌడర్ ఉంది కదా, ఇవన్నీ కూడా మనకి పూజా స్టోర్స్ ఉంటాయి కదండి, అక్కడైతే దొరుకుతాయి అనమాట. వీటితో పాటు దశంగమైన పౌడర్ ఉంటుందండి, అది వేస్తే కనుక ఇంకా మంచి సువాసన అయితే వస్తుందండి. నా దగ్గర అయితే అది లేదని చెప్పి 4 అయితే చూపిస్తున్నాను మీకు. ఇట్లన్నిటి కూడా నేను మిక్స్ అయితే చేసుకున్నానండి. గుగ్గిలం అలాగే సాంబార్ వచ్చి పౌడర్ కింద అయితే చేసుకుని మరీ ఇంత మెత్తగా అయితే అవసరం లేదండి. అంటే నేను మిక్సీ వేయడంలో బాగా మెత్తగా అయితే అయిపోయింది అనమాట. మామూలుగా మనం దంచుకున్నా సరిపోతుందండి. నేను వచ్చి ఇక్కడ సాంబార్ అయితే అంత తీసుకోలేదండి, ఎందుకంటే నా దగ్గర గుగ్గిలం తక్కువ ఉంది కదా అని చెప్పి నేను సగం అయితే వదిలేసాను. అలాగే చెప్పాను కదండి జవాది పౌడర్ అండి, ఇది వచ్చి మనకి పూజా స్టోర్స్లో అయితే దొరుకుతుంది. ఈ బాటిల్ అయితే చూసారు కదా, చాలా చిన్నదనమాట, గాజు ఉంటుందండి. ఇది వచ్చి 2 గ్రాములు వచ్చేసి ఒక 30 రూపీస్ అయితే ఉంటుందండి. ఇదైతే చాలా మంచి స్మెల్ వస్తుందండి. అంటే దీన్ని మన సాంబ్రానే కాదండి, చాలా రకాలుగా కూడా వాడుకోవచ్చు. దేవుడు మనం దీపం వెలిగిస్తాం కదండి, ఆ నూనెలో వేయచ్చు, అలాగే కుంకుమలో కూడా కలుపుకోవచ్చు అండి. ఎక్కడైనా ఇది మూత తీస్తే కనుక ఒక మంచి స్మెల్ అయితే వస్తుందండి. దాన్ని మనం ఆ స్మెల్కి మనకు అంటే ఒక పాజిటివ్ ఎనర్జీ అయితే వస్తుంది అనమాట. ఇది వస్తుంది కాబట్టి మనకి ఈ బాటిల్ అయితే సరిపోతుందండి. ఇది పౌడర్ చాలా మెత్తగా ఉంటుందండి, అందుకని చెప్పి ఇదైతే రావట్లేదు. స్పూన్తో అయితే నేను తీస్తున్నానండి. అలాగే ఈ జవాది పౌడర్ ఉంది కదండి, దీంతో పాటు చందనం కూడా కలుపుతుందండి. అలాగే దశంగం కూడా అయితే ఇంకా మంచి స్మెల్ అయితే వస్తుందండి, ఒక సుగంధ పరిమళం అంటారు కదండి, అలా అయితే ఉంటుందన్నమాట. ఇప్పుడైతే నా దగ్గర దశంగం లేదని చెప్పి ఈ 4 అయితే నేను కలుపుతున్నానండి. అంటే మనం మరీ అంత మెత్తగా అవసరం లేదండి, మామూలు దంచుకున్నా సరిపోతుంది అనమాట. ఇదేంటేసి ఇప్పుడు మనకి ధూప్ స్టిక్స్ దొరుకుతాయి కదండి షాపుల్లో. అంటే ధూప్ స్టిక్స్ అంటే ఒక బర్రెన్ టైప్ అయితే వస్తుంది కదండి, ఇప్పుడైతే ఎక్కువ అదే కదా వాడుతున్నారు. అందరికీ మనం వెలిగించి అందులో ఇది వేసుకున్నా సరిపోతుందండి. నేను ఇక్కడ ఏంటంటే మాకు నిప్పులు ఉన్నాయి కాబట్టి నేనైతే మమ్మల్ని నిప్పులైతే రాజేసి ఇలా ధూపం అయితే వేస్తుందండి. మనం వారంలో అంటే శుక్రవారం మంగళవారం కనుక ధూపం వేసుకుంటే మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుందండి, ఒక పాజిటివ్ ఎనర్జీ అయితే ఉంటుందండి. మన చుట్టుపక్కల దాన్ని బట్టి మన మైండ్ సెట్ కూడా ఉంటుంది కదండి. ఒక్కసారి మీరు కనుక సాంబ్రాణి ధూపం ఇలాగ వేస్తే మీకు కూడా తెలుస్తుందండి. అలాగే మన సాంబ్రాణి ధూపం వల్ల చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయండి. మనకి హెల్త్ పరంగా కూడా చాలా మంచిది ఈ వాసన అనేది. అలాగే ఇంకా దోమలు అలాగే ఈగలు నుసులు అంటారు కదండి, అవి కూడా రావన్నమాట. అలాగే ఇక్కడ తులసం కూడా మీకు అంటే